నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రపంచంలో రకరకాల రాళ్ళు ఉంటూ ఉంటాయి. ఎన్నో రాళ్ళు రప్పలు ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రమే జాతి రత్నాలు అని అంటూ ఉంటారు. ఆ జాతి రత్నాలని మనం ధారణ చేస్తే మన జీవితంలో ఎంతో అభివృద్ధిని మనం ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ అసలైన రత్నం ధారణ చేస్తేనే దాని శక్తి మనకు అందుతుంది. మరి ఇంతకీ అసలైన రత్నం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఏది అసలైన రత్నం అనేది మనకి తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక నమ్మకస్తుల దగ్గరికి వెళ్తే మనకి ఈజీగానే దొరికిపోతుంది. మరి మరి ఆ నమ్మకస్తులు ఎవరు అని అంటే నేను చెప్తాగా, ఉన్నారుగా. మన హైదరాబాద్లోనే చాలా ఒక సేవా మార్గంలోనే వెళ్తోంది 6JVR అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జాతకాలని ఉచితంగానే చెప్తూ వాళ్ళకి అవసరమైతేనే జమ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు మన గణపతిరావు గారు. వారితో ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ, రత్నాల గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. మరి మాట్లాడదామా? గణపతి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రత్నాల గురించి చాలా విపులంగా తెలియజేస్తున్నారు. గ్రహాల్లోకి వెళ్ళా విచిత్రమైన గ్రహం కేతు గ్రహం కదా. కేతు బాబోయ్ అసలు ఇస్తే వైరాగ్యం అలానే ఇస్తాడు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలన్నా కూడా అలానే ఇస్తాడు. అండ్ ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడుకుంటే ఆటంకాలని కూడా అట్లనే క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈ గ్రహం. మరి ఈ గ్రహానికి సంబంధించినటువంటి రాయి వైఢూర్యం కదా సార్. పిలికను రాయి అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ వైఢూర్యం విశిష్టత ఏమిటి, ఎవరెవరు ధారణ చేయొచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా. ఇది కేతు గ్రహానికి సంబంధించింది. సో కేతు గ్రహానికి సంబంధించింది. ఇది చంద్రుడికి కూడా ప్రీతి. అంటే చంద్రుడు, కేతు, రాహు, శని ప్రీతులు వాళ్ళు. అంటే సములు ప్రీతులు నష్టపరుచుకోరు ఒకరికొకరు. చంద్రుడు, కేతు, మళ్ళీ చంద్రుడు రాహుతో దెబ్బ, మరి చంద్రుడితో కేతుతో కూడా వస్తుంది గ్రహణం. ఎందుకో వాళ్ళిద్దరికి అట్లా సెట్ అవుతుంది. అట్లాగే రాహుకి శనికి వాళ్ళిద్దరు సములు మిత్రులు, అంటే సేమ్ సమవుజ్జి కలిగిన పవర్ఫుల్ వాళ్ళు. అయితే ఇదొకటి. ఈ వైడూర్యము తెలుగులో మనం వైడూర్యం అంటుంటాం. ఇకపోతే హిందీ వాళ్ళు దీన్ని లైసన్య అంటుంటారు. లైసన్య అంటుంటారు. ఇంగ్లీష్లో మనం క్యాట్స్ ఐ. కొంతమంది దీన్ని పిల్లి కన్ను రాయి అని కూడా పిలుస్తుంటుంటారు. సో ఇదొకటి మెయిన్. అయితే దీనికి ఇప్పుడు దీనికి ఒక సైంటిఫిక్ ఏంటంటే క్రిసోబెరిల్ సైంటిఫిక్ నేమ్. క్రిసోబెరిల్ అంటే ఆ జాతికి చెందినటువంటిది రాయి ఇది అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ రాళ్ళు? ఇవి అంటే ఇప్పుడు ఎక్కువగా ఇవి బయట మార్కెట్లో దొరికేవి మాత్రం అంటే ఎక్కడంటే మన ఇండియన్లో బాగానే దొరుకుతాయండి. సౌత్ ఆఫ్రికాలో, ఇండియాలో కూడా బోల్డ్ మైన్స్ ఉన్నాయి దాన్ని. సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుంది, బాగా ఫేమస్ అయినటువంటివి. ఇక మిగతా కంట్రీలు చాలా మంది, అమెరికాలో కూడా ఉన్నాయి, అంటే యుఎస్లో కూడా ఉన్నాయి. ఎక్కువ మాత్రం సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటివి అండ్ ఇండియన్వి మాత్రం చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఒక అంటే అల్యూమినియం ఒకటి, బెరీలియం ఒకటి అనే రెండు కెమికల్స్ అంటే మందులు మినరల్స్ ఉంటాయి. అల్యూమినియం ఒకటి, బెరీలియం న్యాచురల్గా ఫామ్ అవుతాయి. కాంబినేషన్తో న్యాచురల్ ఫామ్ అవుతుంటాయి. దీంట్లో మనకి కూడా 3-4 రంగులు ఉంటాయి. ఈ క్యాటైల్ ఒకటే రంగులో ఉండవు. ఒకటి మట్టి రంగులో ఉంటాయి. అంటే మట్టి కలర్లో మాసినట్టుగా ఉన్నటువంటి, అంటే మట్టి గోధుమ రంగు లైట్గా వెళ్ళిపోతున్న గోధుమ రంగులో లాగా, అంటే గోధుమ రంగు వెళ్ళిపోతున్నప్పుడు ఫేడప్ అయిపోతుంది సరే, అలాంటి రంగుతో ఉన్న పిల్లికన్ రాయిలో ఉంటుంది. అదొక రంగులో దొరుకుతాయి. అది నిషిద్ధం, అంటే వాడితే మంచిది కాదు అని చెప్పడం, వాడుకకి మంచిది కాదు తెలియక చాలామంది కొంతమంది పెట్టుకుంటారు. చీప్లో వస్తుంది అది అని పెట్టుకుంటారు. ఒరిజినల్ రాయి, ఒరిజినల్ ఇదే, కానీ దోషపూరితం, అది మంచిది కాదు. ఇకపోతే రెండో రకం ఏంటంటే అసలు గీత లేని ఉంటుంటాయి. గీత కనిపించదు మనకి, ఏదో ఒక నీడ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే చూడడానికి తెలుపు రంగులో ఉంటూ బూడిద రంగు నీడ ఇలా తిరుగుతున్నట్టుగా ఉంటుంది తప్ప లైన్ ఉండదు. దీంట్లో ధర దేనికి పలుకుతుందంటే గీతలా ఉండాలి. గీత కనపడితేనే ధర బాగుంటుంది. గీత లైట్గా ఉన్నా తీసుకోవచ్చు, కాకపోతే ధర తక్కువగా దొరుకుతుంది. అది దాని ధర ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మెయిన్, గీత బాగుండదు. అలాంటి గీత లేనిటువంటి రాళ్ళు కొన్ని దొరుకుతాయి, మట్టి రంగులో ఉన్న కొన్ని దొరుకుతాయి. కొన్ని నల్లటి కాకి నలుపుతో కూడుకున్నటువంటి దాన్ని మనం కృష్ణ వైడూర్యం అంటుంటారు. కృష్ణ వైడూర్యం మట్టి రంగు వేరు, మరి ఇది వేరు. ఇది కృష్ణ వైడూర్యం నల్లటి కాకి రంగులో దొరుకుతుంది. ఇది ధరించవచ్చు ఈ కృష్ణ వైడూర్యాన్ని. ఎవరు అంటే ఈ శనితో కలిసిన కుజుడు, కేతు ఉన్నప్పుడు, లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ
ఎండింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ కానీ స్టార్టింగ్ నెంబర్ కానీ 7, 8 కాంబినేషన్స్లో ఉన్నవాళ్ళు, 7, 8 ఎండింగ్ 8 వస్తుంది, లేకపోతే స్టార్టింగ్ 8 వస్తుంది, ఎండింగ్ 7 వస్తుంది, ఇలాంటి కాంబినేషన్స్ వాళ్ళు కృష్ణ వైడూర్యం ధరిస్తే వాళ్ళు అష్టైశ్వర్యాలు పొందుతారు. వాళ్ళకి అసలు నీలాపులతో దరిదాపులకు రాదు. ఆ కాంబినేషన్ వాళ్ళు కృష్ణ వైడూర్యం కూడా పెట్టుకోవడానికి అందరూ భయపడతారు. అంటే శని కాంబినేషన్ కదా వద్దులు అనుకుని ఇదే ఉంటుంటారు. సో అంటే మరి ఏంటంటే శ్రేష్టమైనది, కొన్నేమో పసుపు రంగులో ఉండి దానికి మెరూన్ రంగుతో ఉన్నటువంటి తీగ తిరుగుతూ ఉంటుంది, కొన్ని ఆకుపచ్చ రంగులో ఉండి పసుపు పచ్చతో ఉన్న కన్ను కనిపిస్తుంది. నన్ను అడిగితే అన్నిటికంటే అతి శ్రేష్టమైనవి 2 దీంట్లో. ఒకటి తెల్లటి తెలుపులో ఉంటూ బూడిద రంగులో ఒక గీత కనిపిస్తుంది, ఇదొకటి మంచిది, ఇది శ్రేష్టమైన వైడూర్యం. అలాంటి పవర్ఫుల్ ఉన్నటువంటిది ఏంటంటే పసుపు రంగులో ఉంటూ ఒక ఆకుపచ్చ రంగులో కానీ లేకపోతే మెరూన్ రంగులో కానీ ఒక తీగ తిరుగుతూ ఉంటుంది, అది ఇంకా బ్రహ్మాండం. దాన్ని మనం ఎక్కువగా ఇవి మైన్స్ ఎక్కడ ఉంటాయంటే చింతపల్లి ఉంటుంది. చింతపల్లి ఇప్పుడు పోచంపల్లి పట్టు చీరలాగా ఇది చింతపల్లి వైడూర్యం అంటుంటారు. వైడూర్యం ఏమంటే చింతపల్లి వైడూర్యం అని ఆతృతగా అడుగుతారు, ఎందుకంటే కాస్ట్లీ, బాగుంది, డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కాకుండా ఈ మైన్స్లో ఏంటంటే ఆ క్వాలిటీ రాయి రావాలంటే ఇప్పుడు మనం ఇంత పెద్ద రాయిని మనం చెక్కుతూ పోతే అది చిన్న ధనియం గింజ లాంటి రాయి వస్తుంది, అంటే తెగిపోతుంది, పడిపోతుంటుంది, పగిలిపోతుంటుంది, అంటే రావు సరిగ్గా షేపు వస్తే కన్ను పోతుంది. కన్ను అన్నీ కరెక్ట్గా ఉండేవి చిన్నగా, అందుకని ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ పోతుంది, కాబట్టి దాని ధర అనేది విపరీతంగా ఉంటుంది అనమాట. అర్థం కదా, చాలా అది అసలు చూస్తే చేతిలో పట్టుకుంటే అబ్బా ఇదేం కన్నురా అనేటట్టుగా ఉంటుంది. అది కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి. అంటే మినిమం ఒక 10-15 వేల నుంచి మొదలుపెట్టి 50,000 దాకా కూడా అది మంచి పర్ క్యారెట్ ఉంటుంది. ఇక మిగిలిన వైడూర్యాలన్నీ కూడా చాలా చీప్లోనే దొరుకుతాయి, 1000 నుంచి 5000 లోపే, 1000 to 5000 పర్ క్యారెట్. అది మాత్రం 10-15,000 నుంచి మొదలు 30,000, 35,000 పర్ క్యారెట్. ఎవరెవరు వైడూర్యం పెట్టుకోవచ్చండి? సో వైడూర్యం పెట్టుకోవాల్సిన వాళ్ళు 7వ తారీఖు, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవచ్చు. 7, 16, 25. అశ్విని నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం వాళ్ళు పెట్టుకోవచ్చు. నక్షత్రాలు పెట్టుకుంటే అశ్విని, మూల, మఖ వీళ్ళు పెట్టుకుంటే బాగా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ నక్షత్రాలు కాదు, ఈ డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు నాకు అనుకున్నప్పుడు పేర్లలో పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఓ అనే అక్షరంతో వచ్చిన వాళ్ళు కానీ, ఓ ఇంగ్లీష్ లెటర్ ఓ, ఒకవేళ లేని పక్షంలో ఎల్ లేక ఎంతో స్టార్ట్ అయిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎల్ అనే అక్షరం కానీ ఎం అనే అక్షరంతో కానీ ఎవరికైనా స్టార్ట్ అయితే వాళ్ళు మొదటి అక్షరం వచ్చేట్టుగా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓ ఫస్ట్ ప్రిఫరెన్స్, తప్ప ఎల్ ఎం వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మన వాడుక పేరు, ఇంటి పేరు ఏదో ఓలేటి అని ఉందంటే అది కాదు, మన పేరు. నా పేరు పద్మిని, పీతో స్టార్ట్ అవుతుంది. పీ గురించి అసలు ఒక స్టోన్ కూడా చెప్పలేదు సార్. పీ ఏ స్టోన్ సార్? నెక్స్ట్ రాబోతుందా? సో ఈ విధంగా ఉంటుంది. ఆ లెటర్లు వాళ్ళు కనుక అలా పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ నిజమైనటువంటి ఈ క్యాటైని ఐడెంటిఫై చేయాలంటే, అంటే రంగులు చెప్పాను అని చెప్పాను, ఇప్పుడు ఇది నిజమైనది ఐడెంటిఫై చేయాలంటే దీని హార్డ్నెస్ ఎంత, దీని గ్రావిటీ ఎంత అనేది చాలా బాగా గుర్తుపట్టాలి. దీని హార్డ్నెస్ 8.5. అందరు 8 అని ఇచ్చేస్తుంటారు. ఆ 8 అని ఇచ్చేవన్నీ కూడా 1000-1200 క్యారెట్ దొరికిపోతాయి. మేము అమ్మేది మాత్రం ఖచ్చితంగా 8.5 యొక్క టాలీ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా 10,000, 12,000 పర్ క్యారెట్ కూడా అమ్ముతాం. ఎందుకంటే దాని వాల్యుబుల్ అది 8.5 అంటే బాగా స్ట్రాంగ్ హార్డ్నెస్ అనమాట. దానికి తోడు 3.75 దాని గ్రావిటీ. ఇది కూడా ఏంటంటే 3 to 4 మధ్యలో ఎటున్నా తీసేసుకుంటుంటారు, కానీ 3.75 దాకా వచ్చిందంటే మాత్రం దాని గ్రావిటీ కరెక్ట్ కూర్చుందిరా, దీనికి మంచి నాణ్యత పరిమాణంతో ఉంది, దీనికి ఎంతైనా రేట్ పెట్టచ్చని అట్లా పెడుతుంటుంటారు అనమాట. అందుకే నేను చాలాసార్లు సార్ రాయికి ధర అంటే ధరని మనం ఫిక్స్ చేసే, గవర్నమెంట్ ఏం ఫిక్స్ చేయలేదండి దీనికి, అదంతటా అది ఫిక్స్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తారంటే ఏదైనా వజ్రం దొరికిందంటే దీనికి వాల్యూ అని పిలిపించి చేయిస్తారు. అంటే వాడు జమాలజిస్ట్ అయితేనే వాడు చెప్పగలుగుతాడు, చెప్పలేడు. అంటే వాడు చూసేది ఏంటి, కట్టింగ్, కలరింగ్, గ్రావిటీ, ఆర్ఐ ఇవి చూస్తారు. ఇవి కరెక్ట్గా ఉన్నాయంటే అయితే ఇవ్వచ్చు రేటు అని. అయితే ఆ విధంగా దాన్ని అది చూడాలి. ఇంకోటి పాతకాలం, ఇప్పుడంటే మనం ఇవన్నీ చూస్తున్నాం, పాతకాలం రియల్ ఐడెంటిటీ దీన్ని ఎట్లా గుర్తుపట్టేవారట అంటే పడగ విప్పుకుని ఆడుతున్న పాము మీద ఒక వైడూర్యం కనుక పైన వేస్తే ఒక్క క్షణంలో అది ముడుచుకుపోయి తోక ముడిచేసుకుని తనకి తాను చుట్టుకుంటుందట పాము. మీకు క్లియర్ అర్థమైందండి? పడగ విప్పుకుని ఆడుతున్న పాము మీద ఈ వైడూర్యాన్ని కనుక దాని శిరస్సు మీద ఇక్కడ మధ్యలో కనుక ఇలా పెడితే పడగ మీద. సో ఇప్పుడు మామూలుగా మీరు అంటే సార్ అలా
దాన్ని చూడగానే పరిగెడతారు, దాన్ని నెత్తి మీద ఎలా ఎలా నెత్తి మీద పెడతారు. ఎలా పెడతారు? పాములు ఆడించేవాడైతే వాడు ఆడిపిస్తూనే ఉంటాడు కదా, వాడు కనుక ఇలా పెట్టుకున్నట్టు అంత ఆడిపిస్తున్న వాడు కూడా అక్కడ కనుక నిజమైన వైద్యులను పెడితే పాము ఇలా ముడుచుకుని, అంటే తనకి తాను ముడుచుకుంటూ, అంటే గాలి తగ్గించుకుని తోక ముడుచుకుని కిందికి వెళ్ళిపోతుంది, రాదు ఇంకా. అక్కడి నుంచి కనీసం ఒక 5-6 ఇంచుల దూరంతో రాయి తీస్తేనే అప్పుడు అదన్నీ ఆ స్మెల్కి లేచి మళ్ళీ ఇది అవుతుంది అనమాట, అంటే వెళ్ళిపోయింది. అంత పవర్ఫుల్. ఇది పూర్వం గుర్తుపట్టడానికి అదొక్కటే ఐడెంటిఫికేషన్ చేసేవారా? ఇది పూర్వం రోజుల్లో ఋషులు అట్లా అది గుర్తుపట్టేవారు. ఎందుకంటే ఇది రంగు మారుతున్నవన్నీ అవేనో కాదు, టైగర్ స్టోన్స్ అని దొరుకుతాయి, ఎన్నో రకాలు ఉంటాయి అలా కళ్ళులా కనిపించేవి. కానీ మరి ఇదే ఎలాగా అనేది ఎలా గుర్తుపడతారు అంటే ఇది గుర్తుపట్టుకోవాల్సిన విషయం. సో ఇది క్యాట్స్ ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కానీ దీని పరీక్షలు మిగతా రాళ్ళు ఎప్పుడైనా పరీక్షించవచ్చు, కానీ ఈ క్యాట్ ఐకి మాత్రం ఆ రిజల్ట్ కరెక్ట్ రావాలంటే ఒక మండే రోజు పరీక్షిస్తేనే వస్తున్నట్టు అది. ఇవన్నీ మిరాకిల్స్ అనమాట, ఇవన్నీ నిగూఢ సైన్స్. ఇది ప్రూఫ్లెస్, అంటే నిగూఢ సైన్స్ ఇది. అవునా అని అంటే పవర్ ఎక్కువగా ఫలితం ఉంటే మంచి ఫలితం, ఎక్యురేట్ రిజల్ట్ మన కంటికి అంటే టెస్ట్ అది మైండ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే టెస్ట్ చేసేవాడికి కూడా రిపోర్ట్ ఇవ్వలేదు అంటే సరిగా. అందుకే మేము మా దగ్గర ల్యాబ్లో కూడా మేము క్యాట్ సైన్ టెస్ట్ చేయండి అంటే వచ్చాడు కదా అని 300-200 ఫీజు కట్టుకుని ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేయించుకోరు. క్యాట్ అనగానే మాత్రం యూ కమ్మన్ మండే అని చెప్తారు, చెక్ చేస్తారు. కరెక్ట్ రిపోర్ట్ అంటే ఇచ్చేవాడు కూడా రాంగ్ వేస్తే కష్టం. అది అంత దాని సెంటిమెంట్ అది చేస్తాం. ఇందులో కూడా విచిత్రంగా ఉంది స్టోన్, కేతుకు సంబంధించింది కదా. చాలా చక్కగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. మరి మీకు కూడా ఇట్లా ఏదైనా స్టోన్కి సంబంధించి జమ్ స్టోన్ కావాలి, అథెంటిక్గా ఉన్నది కావాలి అనుకుంటే 6 Jewelry ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డెఫినెట్గా ట్రై చేయండి. మరో ఎపిసోడ్లో మరో రత్నం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.